అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సయ్యద్ అహ్మద్. నేను రైల్వే కోడూరుకి సుపరిచితుని. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఉద్యమాలు చేసినవన్నీ. నేడు గతంలో 3 సంవత్సరాల నుండి ఒక ఉద్యమం చేస్తున్నాము. ఇక గుంజన ఏరు ఏదైతే ఉందో నర్సరాంపేట శాంతినగర్ మధ్యలో ఉండే గుంజన ఏరు ప్రొటెక్షన్ వాళ్ళు లేకపోవడం వల్ల ఇక్కడ ఉండే జనజీవన స్రవంతి ఎంతో ఇబ్బందులు గురై ఎంతోమంది తమ గృహాలు కోల్పోయి, తమ బిడ్డల ప్రాణాలు 1-2 దశల ప్రాణాలు కోల్పోయి, తన జంతువులు వాళ్ళ యొక్క ఆస్తి కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దానికోసం 20 సంవత్సరాల నుండి గత అధికారులు ఎవరైతే పాలించిన అధికారులు అయితే ఇక ప్రొటెక్షన్ వాళ్ళలో మేము కట్టిస్తామని ఇక్కడ ప్రజలతో ఓట్లు వేయించుకుంటూ విషయాలు లెక్కిస్తూ వచ్చినారు. అలాగే వారికి ఎదురు ఈసారి ఓటమి పాలు అవ్వడము, కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రావడం, వారు కూడా సేమ్ అదే పరిస్థితి, అదే మాటలు తీసుకొని రావడము, అవి వాగ్దానాలు చేసి వాళ్ళు కూడా వచ్చి సంవత్సరమైనా కూడా అదో ఇస్తాం ఇదో ఇస్తాం అనేసి ప్రతి సంవత్సరం వరదలు వస్తుంటే వాళ్ళకి వచ్చి ఏదో వాళ్ళకు పూట అన్నం పెట్టేసి, ఏదో వాళ్ళకి స్కూళ్ళకు పంపించేసి, వాళ్ళకి ఏదో ఒక రాత్రికి అన్నం పెట్టేసి మళ్ళీ వాళ్ళని యథావిధిగా వదిలేస్తున్నారు. వచ్చి హామీలు ఇస్తున్నారు తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు. వారేమో వారి అధికారాలు, వాళ్ళకి కావాల్సిన అధికారాలు పైన వాళ్ళ నాయకులతో పోటీ పడి మాకివ్వండి, మాకు అధికారులు ఇవ్వండి అని తెచ్చుకుంటున్నారు. ప్రజల జీవితాలు చూస్తే ఇట్లా ఉన్నాయి. అధికారాలు తెచ్చుకున్నంత మాత్రాన ఆ ప్రజలకు మేలు చేయకపోతే అధికారాలు ఉన్నా కూడా లాభం లేదు. ఈ దశగా మేము కోరుకునేది ఒకటే, మీరు అధికారాలు తెచ్చుకుంటే మీకు మేము శుభాకాంక్షలు తెలుపుతాము. అదేవిధంగా అధికారాలు తెచ్చుకొని మీరు ప్రజలకు కనుక ఎటువంటి న్యాయం చేయకపోతే అదేవిధంగా మేము ముక్కుపిండి మీతో పనులు కూడా చేయించుకుంటామని హెచ్చరిస్తా. మీరు ఇమీడియట్లీ ఒక ప్రొటెక్షన్ వాళ్ళు కట్టకపోతే, మేము ఇక్కడే కూర్చొని భూమి పూజ చేయకపోతే ఇక్కడ లేచే ప్రసక్తే లేదని మేము ఇక్కడ హెచ్చరిస్తూ, మేము యొక్క రైల్వే కోడూరు యొక్క ప్రజల యొక్క శ్రేయస్ కోసం మా ప్రాణాలు మానాలు ఏదైనా కూడా మేము అసలు కేర్ చేయకుండానే మేము ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.